MR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అమాయకంగా నమ్మినంతకాలం మోసగించే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఎక్కువగా ఈ తరహా మోసాలు. ఇప్పుడు ఏకంగా బ్యూటీ పార్లర్ ముసుగులు, బ్యూటీ పార్లర్ వాళ్ళకైతే మీరు అక్కడికి వెళ్ళాలి, చాలా డబ్బులు తీసుకుంటారు, ఇంటికి నేరుగా వచ్చి మేమే మీకు సర్వీస్ ఇస్తామంటూ నమ్మించడానికి వచ్చే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. పోనీ వాళ్ళేదో పొట్టకుటి కోసం పని చేసుకుంటున్నారు అని వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఇంట్లోకి రానిస్తే ఏమవుతుందో తెలుసా? బంగారం ఎత్తుకుపోతున్నారు, కొన్ని చోట్ల మొత్తం దోచుకుపోతున్నారు కూడా. సో అలాంటి ఒక బాధితురాలు మనతో పాటు ఉన్నారు. విశాఖపట్నం సీతమ్మ దారిలో ఈ సంఘటన జరిగింది. అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. ఎందుకు అంటే ఈ తరహా ఘటనలపై, ఈ తరహా మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలానే ఉంది. ఎప్పుడు ఎవరు ఎలా మనల్ని మోసగించడానికి ముందుకు వస్తారో తెలియదు, కాబట్టి మీరందరూ జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతోనే ఈ బాధితురాల్ని మేము అప్రోచ్ అయ్యాము. ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. నేను ఒంటరిగా ఉంటున్నాను, మా పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు, సరే నేను పార్లర్కి వెళ్ళి సర్వీస్ చేసుకునే అంత నాకు ఉండదు కదమ్మా, తల ఎక్కువగా వైట్ హెయిర్ ఉంది కాబట్టి హెన్నా పెట్టించుకోవాలన్న ఉద్దేశంతో, అది కూడా ఆమె ఇంటికి వచ్చింది కాబట్టి నేను లోనికి రానిచ్చాను. ఆ తర్వాత ఆమె ఏం చేసిందో అన్నది ఆమె మాటల్లోనే విందాం. ఏం జరిగింది? నెక్లెస్ లక్ష్మి ఏం తెలియదు, ఇంకేం నెక్లెస్ ఒకటి తీసుకుంది అంతే, ఇంకేం చేయాలి. ఆ పూసి నెక్లెస్ అంటే ఫ్రైడే ఒక రోజు వచ్చింది. ఆ రోజు వచ్చి కూర్చొని మాటలే కొంచెం మాటలు వెళ్ళిపోయింది. మా సాటర్డే వచ్చింది 7:30కి. ఫ్రైడే 8 ఇట్లా వచ్చి 9 వరకు ఉన్నా. 9కి ఇంకా స్నానానికి పోవాలని నేను వెళ్ళిపోమన్నా, వెళ్ళిపోయింది. మళ్ళీ ఉంటుంది, మళ్ళీ వస్తానమ్మా అని సరే లేను. మళ్ళీ ఈరోజు సాటర్డే మళ్ళీ వచ్చింది. ఫ్రైడే వచ్చినప్పుడు ఏం చెప్పింది అసలు? ఏం చెప్పలా, ఇట్లా వాళ్ళ ఇంట్లో పని చేస్తాం, ఇంట్లో పని చేస్తాం అని చెప్పింది. మీకు హెన్నా పెడతా ఎన్న మళ్ళీ మరుసటి తీసుకొచ్చింది నిన్న. సాటర్డే వచ్చింది, సాటర్డే 7:30కి అంతా వచ్చింది. ఆ రోజు ఏమో ఫ్రైడే ఏమో 8 నుంచి 9 లోపల, 8:30కి అట్లా వచ్చిందిలే. 9 వరకు ఉన్నది, 9కి వెళ్ళిపోయింది. మన సాటర్డే వచ్చి 7:30కి అంతా వచ్చి ఎన్న పెట్టి దండ తీసుకెళ్ళి, నెక్లెస్ తీసుకెళ్ళి. హెన్న పెట్టింది సరే, తర్వాత ఏం చేసింది? ఏం చేయలే, నెక్లెస్ తీసుకెళ్ళింది అంతే, అంత ఇంకేం చేయలేదు. లేకపోతే హెన్న పెట్టి కష్టం కదమ్మని తీసేసింది. నా దగ్గర అంటే ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టినా అనింది. ఆయన చెప్పలా, ఆమె తీసింది. మళ్ళీ ఎక్కడ దొరికితే లేదు, ఇంకా నెక్లెస్ లేదు, నెక్లెస్ పోయింది. ఎంతసేపటి వరకు ఉంది ఆవిడ? 15 మినిట్స్ అంతే. 15 ఎన్న పెట్టి ఆ నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోయింది. 7:30కి వచ్చింది, 7:45 అంతా వెళ్ళిపోయింది. 7:48 లోపల. ఎంత వయసు ఉంటుంది వచ్చిన ఆవిడ? 45 అట్లా ఉంటుంది, 40-45 అట్లా ఉంటుంది. చూడడానికి ఎలా ఉంది? లావుగా, పొట్టిగా, కొంచెం పొట్టిది అంటే పొట్టి లేదు, మీడియం, కొంచెం తెల్లగా ఇట్లా కళ్ళేరు, బొట్టు పెద్దది పెట్టుకొని ఇట్లా కళ్ళేరు ఇట్లా. అంటే కొంతమందిని చూడగానే బాబోయ్ వీళ్ళని దూరం పెట్టాలనిపిస్తుంది, కొంతమందిని నమ్మేయాలి అనిపిస్తుంది. నమ్మలో ఇక్కడ కూర్చుంటే కూర్చోమన్నా, మళ్ళీ వచ్చి పొగ ఏం వేసినట్లేదు, మాకు అటు మత్తుగా అయిపోయింది. అయిపోతే వచ్చి తలకే వేసి ఇట్లా సామ్యాన్ని కదా ఇట్లా అనింది. అది ఏం చేసింది తెలీదు. తలకి ఎన్న పెట్టాలి కదా, వస్తాను వచ్చింది. మీరు సింగిల్ గా ఉంటారా? సింగిల్ గా ఉంటాం. మీ పిల్లలు హైదరాబాద్, బాబు ఒక బాబే హైదరాబాద్లో ఉంటారు. మరి ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా తెలియలేని వాళ్ళని లోపలికి రాని అంటే ఎప్పుడు రాని మంచి టైం లాగా ఉంది చూస్తే. చూసారు ఇక్కడ ఇప్పుడు అమాయకత్వం అర్థమవుతుంది కదా, మంచి టైం లాగా. అంటే కొంచెం ఎందుకు నమ్మారు ఆవిడ? నమ్మంటే ఇక్కడ కూర్చోమని అంతే, మళ్ళీ నమ్మలా. మళ్ళీ అటు వరకు ఏదైనా పెడతాను వచ్చింది లోపలికంటే. లోపలికంటే ఇక్కడ వరకు, ఇక్కడ వచ్చి పెట్టేసి. ముందు శుక్రవారం రోజు వచ్చినప్పుడు మంచి ఆవిడలాగా, తనేదో ప్రాబ్లమ్స్ తో ఉంది కాబట్టి ఆవిడని ఏదైనా ఎంకరేజ్ చేయాలని అట్లా వెన్న ముందు పెడతామని మళ్ళీ పెడతాను, తెచ్చింటానే వెన్న పెడతాను. మరి నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఫోన్ చేసి వచ్చిందా లేకపోతే డైరెక్ట్గా వచ్చేసిందా మీ ఇంటికి? ఫోన్ చేసింది కానీ రింగ్ అయినా అర్థం కాల, మళ్ళీ కట్ అయిపోయింది ఫోన్. ఆ నెంబరే కదా అనుకున్నా, నేను చేయలే, మళ్ళీ ఫోన్ చేసి కట్ అయిపోయింది. మాట్లాడలే, ఏం మాట్లాడలే. మరి మంచి 7:30కి వచ్చింది. సీసీ కెమెరా ఏమైనా? సీసీ కెమెరా లే, వాళ్ళ ఇంట్లో ఉంది, చూడల్లా సీసీ కెమెరా. మీ ఇంటికి సంబంధించి లేదు. మీరు మోసపోయారా? ఒక ఆమె చేతిలో బంగారం పోగొట్టుకున్నారు. ఇలాగే చాలా జరుగుతున్నాయి. బంగారం దొరుకుతుందా?
దొరుకుతుందా అంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలి, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళకైనా సీసీ కెమెరాస్ అందుకే పెట్టుకోమని చెప్తున్నారు. సీసీ కెమెరాస్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసి ఈమె ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి ట్రేస్ చేస్తారు. ఇప్పుడు అక్కడికని దొరికితే సీసీ కెమెరా కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు ఈమెయిల్ అంటే ఎట్లా ఇస్తాం చెప్పలేము కదా, మనిషిని చూపిస్తేనే కదా. ఫోటో మనిషి ఫోటో ఉంటే అదే కదా అంటున్నాను, అది చూపిస్తే కొంచెం బేగా పోలీసులు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే అంత అనుకోలేం మేము. ఇంకేం చేస్తాం, నెక్లెస్ ఒకటి ఇంకే గాజులు ఏం తీలా కదా. ఓకే, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? ఇలా మీకులాగా అమాయకంగా మోసపోయే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తే ఇంకా జాగ్రత్తగా ఉండమంటాం అంతే. ఇంకా మేము కూడా జాగ్రత్తగా ఉంటాము అనుకున్నాం. ఎప్పుడు నేను జాగ్రత్తగా ఉంటా. ఎప్పుడు మన్నీ అట్లా అయింది. ఎప్పుడు నేను తలుపుకు తిని ఎవరు వచ్చినా మన్నీ అట్లా అయింది. ఎప్పుడు ఆమెని గతంలో ఎప్పుడైనా మీ అపార్ట్మెంట్ సరౌండింగ్ లేదు, ఒకసారి చూసినట్లుంది, ఎప్పుడో చూసినట్లుంది. ఆమె చూసినాను అనుకునే లోపలికి రమ్మని, ఎలా రమ్మని చూసినట్లుందని. ఎక్కడ అపార్ట్మెంట్లోనే ఎక్కడ పని చేస్తామనే, బయట ఎక్కడ పని చేసేయమని నేను పిలుచుకున్నా. లోపల పిలుచుకోండి, లోపలికి ఎవరిని పిలుచుకోను. మనకు తెలిసినాయమని పిలుచుకున్నా. కొంచెం తెలిసిన ఆమె అయినా కూడా ఇట్లా అయితేసింది. మీ అబ్బాయికి చెప్పారా హైదరాబాద్? లేదు, చెప్పలే ఇంకా, వదిలే. కానీ ఇదేంటంటే చాలా బాధాకరమైన విషయం. ఆమె చాలా అమాయకంగా కనపడుతున్నారు. దాంతోడు వచ్చిన ఆమె, నేను ఈ చుట్టుపక్కల కొన్ని ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తున్నాను, అలాగే ఇంకా ఇంట్లో ఆర్థిక స్తోమత బాగాలేదమ్మా, కూతురు పని కావాలని వచ్చింది. అదే కూతురు పని కావాలని వచ్చింది. ఈ చుట్టుపక్కల ఇళ్లలో పని చేస్తూ ఉంటాను, మా అమ్మాయికి కూడా పని కావాలమ్మా, మీ ఇంట్లో పని చేయడానికి వస్తాను అని ఫ్రైడే వచ్చి అలా పరిచయం చేసుకుంది మిమ్మల్ని. అంతే అంతే, అది కరెక్టే. పని కావాలని వచ్చింది. సో ఫ్రైడే అలా పరిచయం చేసుకున్న ఆమె, అమ్మ మీకు వైట్ హెయిర్ ఉంది కదా, హెన్నా పెడతాను, రేపు తలకు స్నానం చేసి రెడీగా ఉండండి అని చెప్పి శనివారం రోజు వచ్చి ఆమెకు హెన్నా పెట్టి, ఈ హెన్నా పెడుతున్నాను కదా, ఈ బంగారానికి గొలుసు కంటుకుపోతుంది అని ఆమె తీసింది. ఈమె నేను తీసుకొని పక్కన పెడతానంటే, లేదమ్మా నేను తీసి అక్కడ పెట్టాను అని చెప్తే ఈవిడ అమాయకంగా నమ్మేశారు. ఎందుకు అంటే ఫస్ట్ ఆమె కష్టాలు చెప్పుకుంటూ ఈమెను అప్రోచ్ అయింది కాబట్టి ఈ ఫేస్ని ఎక్కడో చూసినట్టే ఉన్నాను అని ఒక నమ్మకం. రెండోది, అంత బేగా ఒక మహిళ అంత బేగా మోసగించదు అనేటటువంటి అమాయకత్వం ఈవిడలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది మనకి. సో ఇవన్నీ కూడా ఆమె నమ్మి తర్వాత వెళ్ళిపోయి, తను ఏదో గొలుసు ఇక్కడ పెట్టాను అంది కదా, ఎక్కడ పెట్టింది అని వెతికేటప్పటికి అక్కడ లేదు. ఆఖరికి ఈమె తెలుసుకున్నారు, నేను ఆవిడ చేతిలో మోసపోయాను అని. ఇది ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలంటే, ఈరోజు ఒక గొలుసుతో పోయింది. కొంతమంది ఏకంగా వాళ్ళకి మత్తు ఇవ్వడమో, ఇంకొకటో, లేకపోతే తలపై కొట్టేసి వాళ్ళని అన్కాన్షియస్లో పడేసి ఇంట్లో దోచుకొని వెళ్ళిపోవడమో, ఇలాంటివి మనం ఎక్కువ చూస్తున్నాం. అయితే గతంలో ఇలాంటి మోసాలకు తెగబడేది ఎక్కువగా విక్రమార్కుడు సినిమాలో మనం చూసినట్టు అత్తిలి సతీ క్యారెక్టర్లో ఎలా అయితే అది సినిమా కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్గా నడిచింది. బట్ రియల్ లైఫ్లో కూడా ఆ తరహా మోసాలకు తెగబడుతున్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. ఈ మధ్య లేడీస్ ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇదే నెలలో 3 టౌన్ MVP పోలీస్ స్టేషన్ లిమిట్లో కూడా ఒక వృద్ధురాలికి ఉన్నటువంటి చేతికున్న 4 బంగారం గాజులను ఒక ఆమె గుర్కా వేసుకొని వచ్చి అపహరించుకుపోయింది. ఆ తర్వాత ఆమె వాకింగ్ స్టైల్ ఏంటంటే, మగవాడు వచ్చింది ఆడది కాదు మగవాడు అని నమ్మించే ప్రయత్నంలో తన వాకింగ్ స్టైల్ అంతా మార్చాలి, వచ్చిన వాళ్ళు కూడా ఎవరో మగవాళ్ళే వచ్చి దోచుకుపోయారు అని క్రియేట్ చేయాలనుకుంది. కానీ ఆమె కాళ్ళకు ఉన్నటువంటి మెట్టెలు అండ్ నెయిల్ పాలిష్ ఈ 2 పోలీసులకి CCTV ఫుటేజ్లు పట్టించాయి. ఆఖరికి ఆమెను పట్టుకున్నారు, దొరికాయమ్మ. అక్కడ CCTV ఫుటేజ్ ఉంది కాబట్టి దొరికాయి. అది సో ఆ బంగారం గాజులు కూడా చాలా ఇలా మెల్ట్ అయిపోయాయి. అంటే అంత బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయింది. ఒకవేళ ఆమెకి ఆ సందర్భంలో ఆ వృద్ధురాలికి ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బీ అలర్ట్. ఎందుకంటే ఈ తరహా మోసాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు మేమిచ్చే సజెషన్ కూడా, పోలీసులకి ఇమ్మీడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సరౌండింగ్లో ఎవరి దగ్గరైనా CCTV ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. అట్లీస్ట్ ఆ రోడ్ మూమెంట్లో ఎవరైనా తిరుగుతున్నారేమో
అది ఐడెంటిఫై చేసినా మిగతాది పోలీసులు ఫాలోఅప్ చేస్తారు, మీ గోల్డ్ మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది. సో మరి వరీ అవ్వకండి. సో ఇది ఏంటంటే ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఒక బాధితురాలే అని చెప్పాలి అని ఈమె మనల్ని అప్రోచ్ అయ్యారు. అండ్ మేము కూడా మిమ్మల్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో పర్టికులర్గా మీ అందరి కోసం ఈ వీడియో నుంచి చాలా వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్